హే కృష్ణ, కానీ మాకు అందావు కదా, ఎలా ఇప్పుడు మళ్ళా? ఈ వెన్నని యశోదమ్మకి ఇద్దాం, అప్పుడు యశోదమ్మ చాలా సంతోషిస్తుంది. అయ్యో, కానీ ఇక్కడనే కృష్ణ ఉన్నాడు, మళ్ళీ నాకు పన్ను కట్టమంటాడే. మరి ఇప్పుడు ఎట్లా మరి కదా? అయ్యో, అయ్యో కృష్ణ వచ్చేసాడే. కృష్ణ వచ్చాడు కదా, నా కొంగుతో కప్పేసుకుంటా. ఏం లేదు కృష్ణ, అబద్ధం చెప్తున్నట్లుంది. రాధా, నన్నే తీసుకోమంటావా, నువ్వే ఇస్తావా? చెప్పు రాధా, నన్నే తీసుకోమంటావా, నువ్వే ఇస్తావా? చెప్పు, ఏ తీసుకుంటా? వద్దు కృష్ణ, నేనే ఇస్తా. అలాగే కృష్ణ. అబ్బా, వెన్న తీసేసుకున్నాడు, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఎట్లా నా వెన్న? యశోదమ్మకి చెప్తాంలే. యశోదమ్మ, యశోదమ్మ, ఏమైంది రాధా, ఇలా వచ్చావు? అది యశోదమ్మ, కృష్ణుడు నా వెన్నను తీసుకున్నాడు యశోదమ్మ. అవునా రాధా, సరే కృష్ణ రాని వాని పని చెప్తాను, నేను ఆగు. సరే యశోదమ్మ. ఏంటి కృష్ణ అది? ఏంటి? వెన్నెనా? యశోద దగ్గర నుండి పన్ను కట్టమంటావా మళ్ళీ? ఆకలేసిందా? అవునా, సరే సరే, అన్నం పెడతా పద నాన్న. కడుక్కున్నావా కాలు చేతులు? అవునా, అయితే అన్నం లేదు, ఏం లేదు. కృష్ణునికి మంచిగా అయింది, లేకపోతే నా వెన్న తీసుకుంటాడా? అబ్బా, ఎంత బాగుంది నా జుట్టు. ఏం లేదు కృష్ణ, నేను ఎంత అందంగా ఉన్నా కదా, ఎలా ఉన్నాను చెప్పు, ఎట్లా ఉన్నాను చెప్పు. కృష్ణ ఏంటి ఇలా వచ్చాడు? ఏంటి కృష్ణ, ఎందుకు ఇలా వచ్చావు? అరే కృష్ణ, కొట్టవు కృష్ణ ప్లీజ్. అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. నేను రాధాని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మచ్ మోర్ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.